మూడో రోజు జలదిగ్బంధంలోనే ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మూడో రోజు జలదిగ్బంధంలో ఉంది. దీంతో రాజగోపురంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అభిషేకం, విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సింగూరులోని నక్కబాగు నుంచి వనదుర్గమ్మ ఆనకట్టకు 25,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలోనే గర్భగుడి ముందు ఉన్న నదిపాయ రాజగోపురం నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. వనదుర్గ ఆనకట్ట ఆలయం వైపు భక్తులు ఎవరు వెళ్లకుండా అవుట్పోస్ట్ సిబ్బంది భారీ గేట్లు పెట్టి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. మంజిరా నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ ఈడీ శివ నాగరాజు హెచ్చరించారు. మొత్తానికి మూడో రోజు వనదుర్గమ్మ ఆలయం ఇక జలదిగ్బంధంలో చిక్కుకుందని చెప్పాలి.